హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంబీఏ 4th సెమిస్టర్ వాళ్ళకి లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ క్లియర్గా చూద్దాం. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లీడర్షిప్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని లీడ్ చేసేవాడు. లీడర్ అంటే నాయకుడు అనేవాడు ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తాడు. లీడర్ అనేవాడు ప్రతి వ్యవస్థకు, ప్రతి సంస్థకు ముఖ్యమైన వ్యక్తి. లీడర్కి మంచి వాక్చాతుర్యత అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ప్రవర్తన కలిగి, నీట్ అండ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. అలానే ఎంప్లాయీస్ని అర్థం చేసుకొని వారిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. ఇక లీడర్స్కి ఉండాల్సిన లక్షణాలు వచ్చేసి, లీడర్ అనేవాడు సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఎంప్లాయీస్ యొక్క మాటలను శ్రద్ధగా వినగలగాలి. అంటే పేషెన్స్ ఎక్కువగా ఉండాలి, అంటే ఓపిక ఎక్కువగా ఉండాలి. కంపెనీలో లేదా టేకప్ చేసిన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయించడానికి ఎంప్లాయీని సరిగ్గా పని చేయించాలి. లీడర్ అందరి దగ్గర నుండి ప్రతి క్షణం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. అలానే ప్రతి ఒక్క ఎంప్లాయీతో మంచిగా మాట్లాడుతూ ఉండాలి. పనిలో నమ్మకంగా ఉండాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీ బాధను తన బాధగా భావించాలి. టైం మేనేజ్మెంట్ను కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ప్రతి క్షణం మోటివేట్ చేస్తూ ఉండాలి ఎంప్లాయీస్ని. కొత్త ఐడియాస్ను ముందుకు కొనసాగించాలి. ఇవి లీడర్స్కి ఉండే లక్షణాలు. లీడర్ అనేవాడు ఎంప్లాయీకి వర్క్ రాకపోతే ఎలా చేయాలి, ఏంటి అని 3 or 4 days ట్రైనింగ్ ఇచ్చి వర్క్లో ఇన్వాల్వ్ అయ్యేలా చూస్తాడు. లీడర్ చెప్పింది చెప్పినట్టుగా ఎంప్లాయర్స్ చేస్తే కంపెనీ డెవలప్ అవుతుంది. అలానే ఎంప్లాయీకి వర్క్ అనేది వస్తుంది. మనం లీడర్ని ఇలా కూడా అనుకోవచ్చు. కొంతమంది వ్యక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిని లీడర్ అంటారు. మనకి కంపెనీలో లీడర్ అవసరమా అనేది చూస్తే, కంపెనీలో లీడర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఒక కంపెనీ లేదా ఒక ఆర్గనైజేషన్లో ఓనర్ తాను ఒక్కడే అందరి చేత పని చేయించలేడు. కాబట్టి లీడర్ అనేవాడిని కంపెనీలో పెడతాడు. ఈ లీడర్ కంపెనీకి ఒక్కడే ఉండడు. దీనిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్ లీడర్స్ అనే వాళ్ళు ఉంటారు. కంపెనీ యొక్క పనిని బట్టి టీంకి ఒక లీడర్ని అసైన్ చేస్తారు. ఆ లీడర్ టీంని గైడ్ చేసి, మోటివేట్ చేసి పని అనేది జరిగిస్తారు. వారి గోల్స్ను రీచ్ అయ్యేలా చేస్తారు. లీడర్స్ అనేవారు ఎక్కడి నుంచో పుట్టరు, నీలో నుంచో నాలో నుంచో వస్తారు. పని సకాలంలో జరగాలి, అందరికీ పని దొరకాలి, అందరూ పని నేర్చుకోవాలి అని లీడర్ తన టీంని గైడ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి 5 factor మోడల్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసింది రాబర్ట్ మెక్రే మరియు పౌల్ కోస్టా. పర్సనాలిటీ లేదా బిహేవియర్ గురించి డెవలప్ చేశారు. ఎంప్లాయీ అనేవాడికి కొత్తగా జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత వర్క్ అనేది సరిగ్గా రాలేదు అంటే లీడర్ దగ్గర లేదా లీడర్ చూయించే సర్వీస్ ఎంప్లాయీస్ దగ్గర వర్క్ మంచిగా నేర్చుకుంటే సరిపోతుంది. లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, లీడర్కి ఎంప్లాయీకి మధ్య కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. లీడర్ ఇచ్చిన వర్క్ లేదా ఇచ్చిన టాస్క్ అనేది కంప్లీట్ చేసేలా చూసుకోవాలి. ఎంప్లాయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది చెక్ చేయాలి. ఇక ఎవాల్యుయేషన్ ఆఫ్ లీడర్షిప్ గురించి చూద్దాం. దీనిలో ఎంప్లాయీ ఉద్యోగి యొక్క ఫీడ్బ్యాక్ సేకరించాలి. ప్రతి సంవత్సరం టర్నోవర్ ఇయర్ టు ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్గనైజేషన్ యొక్క లాభాలు అంటే ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కంపెనీ యొక్క గోల్స్ని అంచనా వేయగలగాలి. ఇలా మూల్యాంకన అంటే ఎవాల్యుయేట్ చేయాలి. లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం అని అర్థం. లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చాలా ప్రయోజనాలు కలిగి ఉంటాయి. దీంట్లో ఉద్యోగి యొక్క ధైర్యాన్ని మరియు నిలుపుదలను పెంచుతారు. మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి ప్రోత్సహిస్తారు. టీంని మంచిగా ట్రైన్ చేస్తారు. హాబ్సన్ చేంజ్ కర్వ్ అనేది ఒక మోడల్. దీనిలో వారు పరివర్తన కాలంలో ఒక వ్యక్తి ఏ దశలను ఎదుర్కొంటాడు మరియు దానికి సంబంధించిన ప్రవర్తనలను వివరిస్తారు. ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి శాటిర్ చేంజ్ మోడల్ అనే దానిలో 5 స్టేజెస్ని బేస్ చేసుకొని ఉంది. ఆ 5 స్టేజెస్ ఏంటి అంటే, ఫీలింగ్, థింకింగ్, పర్ఫార్మెన్స్ మరియు ఫిజియాలజీ అనే 5 స్టేజెస్.
5 దశలను వివరిస్తుంది. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ 5 స్టేజెస్ను బేస్ చేసుకొని ఎంత వీలైతే అంత ఇంప్రూవ్మెంట్ ఉండేలా ప్రయత్నిస్తుంది. సాటిర్ చేంజ్ మేనేజ్మెంట్ మోడల్ అనేది వర్జీనియా సాటిర్ అనే ఆమె డెవలప్ చేసింది. ఈమె కుటుంబ చికిత్సకు మార్గదర్శకత్వం వహించారు మరియు 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన చికిత్సకులలో ఒకరిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. ఈమె 1960 మరియు 1970లలో సాటిర్ చేంజ్ మేనేజ్మెంట్ మోడల్ను అభివృద్ధి చేసింది. కుటుంబాలు మరియు సంస్థలతో కలిసి పనిచేసిన ఆమె విస్తృతమైన అనుభవాన్ని పొందారు. మార్పు అనేది కేవలం కొత్త ప్రక్రియలు లేదా వ్యవస్థలను అమలు చేయడమే కాకుండా లోతైన భావోద్వేగ స్థాయిలో వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం మాత్రమేనని గుర్తించిన సాటిర్ యొక్క నమూనా మార్పు యొక్క మానవ మూలకానికి ప్రాధాన్యతనిస్తూ సంచలనాత్మకమైంది. ఈ మోడల్ అప్పటి నుండి వ్యక్తిగత చికిత్స నుండి సంస్థాగత మార్పు నిర్వహణ వరకు వివిధ సందర్భాలలో స్వీకరించబడింది మరియు నావిగేట్ చేయాలనుకునే ఎవరికైనా ఇది విలువైన వనరుగా కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నోయర్స్ రిడెండెన్సీ ఇంటర్వెన్షన్ మోడల్ గురించి చూద్దాం. ఈ మోడల్ని డేవిడ్ నోయర్ డెవలప్ చేశాడు. ఈ నోయర్ రిడెండెన్సీ ఇంటర్వెన్షన్ మోడల్ను 4 విభిన్న స్థాయిలుగా కలిగి ఉంటుంది. నాయకులు తరచుగా గత స్థాయిని పొందడంలో విఫలమవుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి గెరాల్డ్ వేన్బర్గ్ అనే వ్యక్తి 5 స్టేజెస్ని డెవలప్ చేశాడు. చేంజ్ ప్రాసెస్ మోడల్. దీనిలో మోటివేషన్, మార్పు రావడానికి మోటివేట్ చేయడం. రెండవది ముందు చూపు ఉండడం. మూడవది ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడం. నాలుగవది ప్లాన్ని డెవలప్ చేయడం. ఐదవది మార్పుని చూయించడం అనే 5 స్టేజెస్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి లీవ్ ఇట్ మోడల్ అనేది లీవ్ ఇట్ డైమండ్ అని కూడా పిలుస్తారు. దీన్ని డెవలప్ చేసింది హెరాల్డ్ లీవిట్ 1965 1965లో డెవలప్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా 4 కీ కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ కాంపోనెంట్స్ వచ్చేసి టాస్క్, స్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ పీపుల్. టాస్క్ అంటే ఆర్గనైజేషన్లో వారి గోల్స్ను రీచ్ అవ్వడానికి ఎంప్లాయీకి కొన్ని పనులు అనేవి అసైన్ చేస్తారు. అంటే కొన్ని పనులు చేయమని టైంకి జరగాలి అని కొన్ని పనులు ఇస్తారు, కొన్ని పనులు అసైన్ చేస్తారు. ఎగ్జాంపుల్గా చూస్తే బట్టల షాప్లో వర్క్ చేసే పర్సన్కి కూడా టాస్క్స్ అనేవి ఉంటాయి లేదా టార్గెట్ అనేది ఉంటుంది. నువ్వు ప్రతిరోజు 5 టీషర్ట్లు అమ్మితేనే నీకు జీతం వస్తుంది అని ఓనర్ చెప్తాడు. దాన్నే టాస్క్ లేదా టార్గెట్ అంటారు. ఆర్గనైజేషన్ ఏదైనా, కంపెనీ ఏదైనా టాస్క్ అనేది, టార్గెట్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. దీనిలో ఎంప్లాయీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని వర్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. అది ఎలా అంటే షాపింగ్ మాల్, డీమార్ట్, విశాల్ మార్ట్ లాంటి వాటిలో మనం తీసుకునే ప్రోడక్ట్స్ని బట్టి మనకి త్వరగా అందించడానికి స్కానర్తో స్కాన్ చేసి దాని ట్యాగ్ లైన్ చూసి దాని ప్రైస్ తీసుకొని డేటా ఎంటర్ చేసి బిల్లింగ్ చేసి ఇస్తారు. ఇలా టూల్స్ని ఉపయోగిస్తారు. అంటే టెక్నాలజీని అప్ టు డేట్లో ఉంచి వాడతారనమాట. దీనిలో ప్రధానంగా కొత్త టెక్నాలజీని ప్రవేశపెడతారు, అంటే ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలానే డిజైన్స్ను చేంజ్ చేయడం, కస్టమర్ని దృష్టిలో ఉంచుకొని కొత్త అప్ టు డేట్లో ఉన్న గ్యాడ్జెట్స్ మరియు న్యూ స్టాక్ అనేది ఇస్తారు. ఎంప్లాయీకి స్కిల్స్ ఎక్కువగా ఉండేలా ట్రైన్ చేస్తారు. కంపెనీ అనేది కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది కూడా ట్రైన్ చేస్తారు. కంపెనీలో ప్లాన్ అనేది చేంజ్ చేయడం, కంపెనీని డెవలప్ చేయడం జరుగుతుంది. రోజ్ మేరీ స్టీవర్ట్ మోడల్ అనేది ఉద్యోగులకు ముఖ్యమైన 3 మార్గాల్లో పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది. ఉద్యోగం యొక్క డిమాండ్, అలానే ఉద్యోగం చేసే వ్యక్తి చేయాల్సిన పనులు మరియు విధి విధానాల గురించి ఈ మోడల్ సూచిస్తుంది. డిమాండ్, కాన్స్టెంట్, చాయిస్ అనే 3 వేస్ని బేస్ చేసుకొని ఉంటుంది. కంపెనీలో మేనేజర్ అనేవాడు ఎంప్లాయీ సరిగ్గా పని చేస్తున్నాడా లేదా అని చెక్ చేస్తూ వర్క్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి. టీమ్ లీడర్ లేదా మేనేజర్ ఎంప్లాయీకి అసైన్ చేసిన టాస్క్స్ అనేవి ఇన్ టైంలో జరిగేలా చూస్తాడు. అలానే మేనేజర్స్ ఫాలో కావాల్సిన స్టెప్స్ ఆర్గనైజేషన్లో అన్ని టాస్క్ను లిస్ట్ అవుట్ చేసి వాటి యొక్క బాధ్యత తాను తీసుకొని
తన కింద పనిచేస్తున్న ఎంప్లాయర్స్కి ఎలాంటి టాస్క్ ఇస్తే చేయగలరో తెలిసి వారికి ఆ టాస్క్స్ అనేవి అసైన్ చేస్తారు. మార్కెట్లో కంపెనీ యొక్క ప్రొడక్ట్ డిమాండ్ ఎక్కువగా ఉంటే తయారు చేయడానికి ఎక్కువ ఉత్పత్తి ప్రొడక్షన్ పెంచుతారు. మంత్లీ టార్గెట్స్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. అలానే కొత్త ఎక్విప్మెంట్స్ కోసం లిమిటెడ్ బడ్జెట్ని ఉపయోగిస్తారు. అలానే ఎంప్లాయీస్ని మేనేజర్ ప్రతి క్షణం మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఈ స్టీవర్ట్స్ మోడల్లో మేనేజర్ యొక్క బరువు బాధ్యతల గురించి వివరిస్తుంది. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ కాన్సెప్ట్ విని ఎగ్జామ్ అనేది నీట్గా రాయండి. ప్రజెంటేషన్ అనేది నీట్గా ఇవ్వండి, మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది.